రెండు మాటలు చెప్పి మనం వాక్యంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. నిజంగా మన కన్న తండ్రి మనసు మనం ఇన్నాళ్ళ నుంచి అర్థం చేసుకోగలిగి ఉంటే, ఆయన ఎప్పుడు కూడా నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరిక. మరి ఆయన కోరికని నేటి క్రైస్తవులు ఎవరో కూడా నెరవేర్చట్లేదని చెప్పాలి. నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధంగా జీవించి నా దగ్గరికి రండి, పరలోకానికి రండి ఆయన ఎంతగానో చెప్పారు. నరులారా తిరిగి నా యుద్ధకు రండి అన్నారు. ఎందుకంటే మరి తిరిగి వెళ్తారా లేదనేది నిజంగా రాత్రి కూడా దైవం చెప్పి ఉన్నారు. నిజంగా పరలోక రాజ్యం ఎంతమంది వెళ్తారంటే ఎవరికి కూడా చెప్పాలంటే సున్నారా అనిపిస్తుంది నేటి క్రైస్తవ్యాన్ని చూస్తుంటే. మరి నిజంగా ఆయన 66 పుస్తకాలు మన కోసం రాయించారు. మనం వాటి ప్రకారంగా నడిచి పరిశుద్ధంగా జీవించి ఆయన చెంతకు వస్తామని. నిజంగా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ జీవగల గ్రంథం అంటే మనదే పరిశుద్ధ గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి మహిమ గల పరిశుద్ధమైన గ్రంథం మనం చదువుతున్నామంటే మనం ఆచరిస్తున్నామా లేదనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మన మనసుని అంతరాత్మ మనం ప్రశ్నించుకోవాలి ప్రతి ఉదయం కూడా. చాలామంది ఆదివారం బైబిల్ చదువుతారు, లేదా శుక్రవారం బైబిల్ చదువుతారు. ఉదాహరణ చూసుకుంటే సచిన్ టెండూల్కర్ చూసుకుంటే ఆట ప్రతిరోజు ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఏంటండి? బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు ప్రతిరోజు. అంటే ఈరోజు క్రికెట్ ఉందని కాదు, ఎప్పుడు ఆయన ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇక లోకంలో ఆట కోసమే ఆయన ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు బాగా ఆడని. కానీ మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతిరోజు ఎందుకు చదవలేకపోతున్నాం? ప్రతిరోజు అంటే మేము చదువుతున్నామండి అని కొంతమంది అంటారు. చదవని వారి కోసం చెప్తున్నాను. చాలామంది పరిశుద్ధ గ్రంథం చేతిలోను, బ్యాగ్లోను, కబోర్డ్లోనూ ఉంటుంది తప్ప దాన్ని ప్రతిరోజు ఆచరించేవారైతే చాలా తక్కువ. మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే మొట్టమొదటిగా అసలు అక్షరాలు మొదలుపెట్టిన తర్వాత, అంటే లిపి మొదలుపెట్టిన తర్వాత జాన్ గూటన్బర్గ్ అనే ఆయనే మనకి బైబిల్ని ముద్రించారు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ అత్యధికంగా అమ్ముడైపోయిన గ్రంథం ఏదుందంటే మన పరిశుద్ధ గ్రంథం. గట్టిగా చెప్పడం కూడా ఏమన్నా మనం కనబడుతాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడిపోయిన గ్రంథం ఏదన్నా ఉందంటే మన పరిశుద్ధ గ్రంథమే. గర్వంగా చెప్పుకోవాలి మనం ఈ మాట. మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటుందంటే మనం ఎంతో గర్వంగా ఉండాలి. చాలామంది బ్యాగ్లో దాచి తెస్తూ ఉంటారు. ఎక్కడికి స్కూల్కి వెళ్తున్న టీచర్ల లోపల బ్యాగులు దగ్గర తెస్తారు. కానీ ఇలా గర్వంగా పట్టుకెళ్ళాలి మనకి బైబిల్ని. ఎంతమంది పట్టుకెళ్తున్నారు గర్వంగా బైబిల్ని అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంత పరిశుద్ధ గ్రంథం మన బతుకుని మార్చే పుస్తకాన్ని దేవుడు మనకు అందించాడంటే మనం చాలా గర్వపడాలి. దేవునికి స్తోత్రం. మరి వాక్య సందేశంలోకి వద్దాం. దైవజనులు రాత్రి ఒక మాట చెప్పారు. లాస్ట్లో వచ్చేసరికి ఏం మాట చెప్పండి? ఎంతమంది గుర్తుంది? మనకు జ్ఞాపక శక్తి మనకు బాగా తక్కువ. నులివెచ్చని స్థితిలో ఉండే వారి లక్షణాల గురించి తెలుసుకుందాం. క్రైస్తవులుగా ఉంటూ నులివెచ్చని స్థితిలో ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి, నులివెచ్చని స్థితి అనే అంశాలు మనం ఇవాళ నేర్చుకుందాం. ఎందుకంటే క్రైస్తవులుగా ఉంటున్నారు, క్రైస్తవులు అనే పేరుకి ఉంటున్నాం, కానీ నేను అందరూ కూడా చాలా ఉంటున్నాం, కానీ నులివెచ్చని స్థితిలోనే చాలామంది క్రైస్తవ జీవితాలు సాగుతున్నాయి. అవునా కాదండి? నిజాన్ని ఎప్పటికీ మన దేవుని మందిలో ఒప్పుకోవాలి. అవునా కాదా? అవును. ఎందుకంటే చాలామంది అటు ప్రభువులోనూ ఉంటున్నారు, ఇటు లోకంలోనూ ఉంటున్నారు, ప్రతి దాంట్లోనూ కూడా బాలిభాగస్తులు అయిపోతున్నారు. దీన్ని ఏమంటారండి? నులివెచ్చని స్థితి అంటున్నారు మరి దేవుడు. నిజంగా ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథం. ఇలా నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఏమంటున్నాడో, మనల్ని ఎలా తిడుతున్నాడో చూద్దాం. ప్రకటన గ్రంథము 3:16. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశిస్తున్నాను. అంటే ఏంటంటే ఉమ్ము అంట. అసలు ఉమ్ము ఏ సందర్భాల్లో వస్తామండి మనం? ఉమ్ము ఏ సందర్భాల్లో మనం వస్తామండి? ఏదన్నా అసహ్యం వచ్చి కొంప పీల్చినప్పుడు,
మనకు బాగా చిరాకు వచ్చినప్పుడు, ఆ సన్నివేశం మనం చూడలేనప్పుడు ఉమ్ము వేస్తాం. మరి నిజంగా ఉమ్ము వేస్తానంటున్నాడు అంటే, మరి నిలువెత్తన జీవితంలో ఉన్నవారి మీద ఉమ్ము వేస్తానంటున్నాడు దేవుడు, మనం ఎంత భయపడి గజగజ ఒలిగిపోవాలని ఆయన మాట ఉంటుంటే, నేను పరిశుద్ధంగా ఉన్నవన్న దేవుడు నీ మీద ఉమ్ము వేస్తానంటున్నాడంటే అదేమన్నా మనకి ఇష్టంగా సంతోషంగా ఉందండి? ఉమ్ము వేయించుకోవాలని అనిపిస్తుందా? కానీ నేడు క్రైస్తవులు ఉమ్మ వేసి కుండిలాగే ఉన్నారు. నిజంగా ఆయన కోపం రగులుస్తున్న రోజు గారి దీర్ఘశాంతాన్ని నిజంగా పరీక్షిస్తున్నారు. ఇంకా ఉమ్ము వేస్తానంటాడు మీ మీద అనే మాట ఈసారి మన వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి నిజంగా ఇష్టమా అండి మన దేవుడు ఉమ్మేయించుకోవాలా? వద్దనట్టు మాదిరి ఎవరు ఉండొద్దు. వాక్యానుసారంగా బ్రతుకుదాం, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి బ్రతుకుదాం, ఆయన ఆనుకుని ఉందాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ఇదేంటంటే ఆదివారం చర్చికి మానేయడం. ఏంటండి, చాలామంది ఆదివారం నాడు దేవుని మందిరానికి మానేస్తారన్నమాట. ఈ సందర్భం చదవండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకడికొకడు హెచ్చరించుచు. చాలమ్మా. నిజంగా చాలామంది ఆదివారం చర్చి మానేయడం ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఇప్పుడు చాలా మందిలో. ఎందుకంటే మన దరిద్రం ఎలా ఉందంటే అది ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఆదివారం నాడే ఫంక్షన్లు పెడుతున్నాడు. మీరు చాలామంది గమనించారు లేదో, అది చచ్చిన రోజైనా సరే, పుట్టినరోజు అయినా సరే, మెచ్యూర్ ఫంక్షన్ అయినా సరే, పంచుకట్టు అయినా సరే, పెళ్ళి అయినా సరే, నిజంగా ఏమన్నా సరే ఆదివారం నాడే తగలడుతున్నారు మన వాళ్ళందరూ కూడా. క్రైస్తవులు కూడా పెట్టేవారు లేరనుకుంటున్నారు, అందుకే అలా అన్నాను. అన్ని జనులు అంటే వాక్యానుసారం తెలియదు కాబట్టి వాళ్ళు ఆదివారం పెడుతున్నారు. క్రైస్తవులు కూడా చాలామంది మధ్య తయారయ్యారు ఆదివారం నాడు. ఎంత మరి దేవుడు ఏం చెప్పాడండి అసలు? ఆయన దినం ఆయనకి ఇవ్వాలి లేదా మనం? మరి అన్నీ తెలుసుకుంటున్నాం, నులివేసిన స్థితిలో ఉంటున్నాం. అందంగా ఫంక్షన్ రాత్రి చెప్పారు, మా ఓడి పెళ్ళండి, మా వాళ్ళు ఫంక్షన్ అండి, ఏదో వంక చెప్పి పరిశుద్ధమైన ఆదివారం నాడు పోగొట్టుకొని వెళ్ళిపోతున్నారంటే మరి నులివేసిన స్థితిలో ఉండబట్టే కదా వెళ్ళిపోతున్నారు. అదే దేవుని ఆయన భయభక్తులుగా నిజంగా వాక్య సందర్భంగా మనం నడుచుకున్నాం అనుకోండి, వెళ్తామా? చాలామంది అంటారు చాలా అర్జెంట్ పని అయితే వెళ్ళొద్దండి అని లోక అంతరాత్రంలో క్వశ్చన్లు వచ్చేస్తుంటాయి. వెళ్ళండి, అది బాగా అర్జెంట్ ప్రాణాల పని అనుకోండి, చాలా సీరియస్ ఎమర్జెన్సీ, వెళ్ళండి. అక్కడ కూడా మీరు దేవుని మందిరానికి వెళ్ళండి. అదే కదా మన దైవజనులు నేర్పించింది. మరి నేర్పించింది మనం పాటిస్తున్నామా లేదా? నులివేస్తున్న స్థితిలో ఉంటున్నాం కాబట్టి మనం ఎవరం కూడా పాటించలేదు. చర్చికి ఇంకో ఆదివారం వెళ్దాంలే, ముందు ఫంక్షన్లో ఎంజాయ్ చేద్దాం అనుకుని క్రైస్తవ్యం అంతా కూడా ఫంక్షన్ల వైపే, లోకం వైపే, లోకంలో ఉన్న వీటిని కూడా ప్రేమించొద్దని వాక్యం మనం సెలవిస్తున్నా సరే వింటున్నాం. కానీ ఆ వాక్యాన్ని పక్కన పెట్టి కాసేపు మన వాక్యం పక్కన పెట్టి లోకంలోకి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ ఆదివారం ఖాళీ ఉంటే వెళ్దాంలే ఆ స్థితిలో ఉన్నాడు క్రైస్తవుడు. నేడు క్రైస్తవుడు అంటే నులివేసిన స్థితిలో ఉన్నావు అంటే ఉమ్ము వేయించుకుంటే సిద్ధంగా ఉన్నావు దేవునితో. అలా ఉండొద్దని ప్రేమైన దేవుని సంఘం ఎవరు ఉండొద్దు. మరి వాక్యం మనం నేర్చుకుంటున్నామంటే ఆ వాక్యానుసారంగా మనం బ్రతకాలి. బ్రతకకపోతే మనం రక్షణ వాక్యం తీసుకుని మారు మనసు పొందిన ఎందుకు ఉపయోగం ఏముంటుందండి? అలాగే దేవుని వాక్యం వినువారికి విసుగు అంటాను. ఏంటండి మూడోది? విసుగు. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చాలా మందికి విసుకండి. దేవుని వాక్యం ఎక్కువసేపు వింటే విసుకొచ్చేస్తూ ఉంటుంది. బాగా విసుకొచ్చేసి అయ్యి బాబా ఎప్పుడు వదులుతారా బాబా, ఎప్పుడు పోదారా, ఏంటి నువ్వు పట్టుకుని వదులుతలేదు అని ఈ లోకంలో నిజంగా ఎంతమంది అనుకుంటా లేదండి. దైవజనుడు ఒక వాక్యం ఎంతో కష్టపడి మీకోసం వాక్యం రాత్రినంతా సిద్ధపడి మీ ముందు పెట్టాలి, మీరు మారాలి, మీ హృదయంలో ఫలించాలి, మీరు ఎంతగానో బాగుపడాలి, భయభక్తిగా జీవించాలి, ఈ లోకమైన పాపంలో పడిపోకూడదని దైవజనులు ఎంతగానో వాక్యాన్ని మీకోసం సిద్ధపడి ఇక్కడ నించుని చెప్తుంటే ఇదేంట్రా బాబు ఎంతసేపు పొరది నేస్తాడు విసుగ్గా నేను ఎంతమంది ఇసుకుంటారని మనసులో
ఇక్కడనే కాదండి, ప్రతి చోట చెప్తుంది ఈ వాక్యం. ఇక్కడే కాదు, మొత్తం ఈ వాక్యం వినివారు అందరికీ కూడా వర్తిస్తుంది. ఎవరైతే అంటున్నారో అందరికీ కూడా. చాలా మందులు విసుగు, ఇంటికాడ పైన పెట్టి వచ్చారు, అది లేట్ అయిపోతుంది, బట్టలు నానబెట్టి వచ్చాను, గమ్మున వెళ్ళిపోదామని, ఇలా రకరకాల ఆలోచన. చెప్పక్కర్లేదు, మనకున్న పనులు ఎవరికి దేశం మీద ఎవరికి ఉండరు, అన్ని రకాల పనులు పెట్టుకుని వస్తాం. వీళ్ళగానే పరుగు పరుగు అని వెళ్తున్నాం. కానీ ఈ వాక్యాన్ని మళ్ళీ ధ్యానించుకుంటే ఎవరేమో ఇంటికాడ పనులు అయ్యో లేట్ అయిపోయినా అవి ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ నేను క్రైస్తవులు ఇక్కడ దైవజనులు ఎంతో కష్టపడి వాక్యాన్ని బోధిస్తున్నారంటే మన కోసం, మన బ్రతుకుల కోసం, మన కుటుంబాల కోసం అని ఎవరన్నా ఆలోచించగలుగుతున్నారండి? అసలు చదువుదాం. అది రోమీయులకు రాసిన పత్రిక 10:16 ఆయనను ఏమంటారండి? సువార్త ఎంతో కష్టపడి చెప్తున్నారు. సువార్త సార్వత్రిక సంఘాలన్నీ కూడా దైవజనులు ఎంతో కష్టపడి సువార్తని ప్రకటిస్తున్నారు. ఏమంటారండి? అయినను సువార్తకు లోబడలేదంటండి. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్ముతలేదు. నమ్మకం, విశ్వాసం గురించి చెప్పారు దైవజనులు రాత్రి. ఎంత ఎలా చెప్పిన నమ్మకం ఉండలేదు, నమ్మకం లేదు. చదువమ్మా అని ఏషియా చెప్పుచున్నాడు కదా. మరి వాక్యం మనం చదువుతుంటే ఏమనిపిస్తుందండి? దైవజనులు ఎంతో కష్టపడి మన సువార్త ప్రకటిస్తుంటే అది ఎవరికి కూడా లోబడతలేదండి. ఎవరు కూడా దేవుని వాక్యాన్ని ఎవరు లోబడుతున్నారండి? ఎంత గద్దిచ్చినా సరే దులుపుకొని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ లోకంలో పడిపోతున్నాం, లోక పనులే చూసుకుంటున్నాం, లోకం యథావిధిగా పాపాలన్నీ మామూలుగానే చేసేస్తున్నాం. వచ్చి ప్రభువుల రాత్రి మళ్ళీ మామూలుగా ఒప్పేసుకుంటున్నాం, మళ్ళీ మన్నాడు పొద్దున్న వెళ్ళి మళ్ళీ అన్ని పాపాలు మళ్ళీ చేసేస్తున్నాం. అవునా కాదండి? మన అంతరాత్మ నిజంగా ప్రశ్నించుకు అందరూ చేసే పని ఇదే. అందుకే దేవుడు భయపడిపోతున్నాడు, ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు. వీళ్ళందరూ కూడా పరలోకం వస్తారా, నా బిడ్డలను అందరినీ భూమి మీద పంపించిన తిరిగి రండి అన్నాను, వీళ్ళందరూ వస్తారు లేదా అని రోజులు కూడా వేదన పడుతున్నాడండి. ప్రసవ వేదన పడిపోతున్నాడు ఆయన. మనుషులు అందరూ తిరిగి వస్తారా లేదా? మనం అందరం కూడా సాతానికే జయించి ఓటేసి గెలిపించేలా కనపడుతున్నాం. దేవునికి ఓటేసి అందరూ కూడా నిత్యరాజ్యానికి పరలోక రాజ్యం చేరుకోవాలని ఎవరికి లేదండి. అసలు ఎవరికి ఉండలేదు. అసలు ఏదైనా నామకార్థ క్రైస్తవులుగా వస్తున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం తప్ప ఎవరు కూడా దేవుని వాక్యాన్ని లోబడి ఉండట్లేదండి. అలాగే మొదట ఉండిన ప్రేమను చివరికి విడిచిపెడతారంట. ఇది కూడా చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 2:4 చదవమ్మా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివేని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. నిజంగా దేవుని వాక్యం రాత్రి కూడా మనం షార్ట్ మెసేజ్లో చూసామండి. కొంతమంది చూడండి, సంఘంలో మొదటిలో వచ్చిన వినయం అంటే ఎవరిని కూడా ఉద్దేశించట్లేదండి. ఎందుకంటే వాక్యం ఎవరిలో అర్థం లాంటిది, ఎవరిలో ఉంటే వారికి కనపడుద్ది. ఎవరు కూడా మమ్మల్ని అని ఎప్పుడు అనుకోవద్దు దయచేసి. చాలా మంది కొత్తలో వచ్చినప్పుడు చాలా వినయంగా ఉంటారు. అవునా కదండి? సంఘంలో కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి, మొట్టమొదటిగా వచ్చిన సంఘంలో చాలా వినయంగా ఉంటారు, చాలా ప్రేమగా అందరితో మాట్లాడతారు. అలాగే దైవజనులతో గంటలు మాట్లాడతారు. తర్వాత మళ్ళీ ప్రేమ తగ్గిపోద్ది, ఆయన బోధే నచ్చదు. మీ అంత తోడు లేడండి అసలు మండలంలో. అంటే ఏంటి? మొదట ఉన్న ప్రేమ ఉంటుందండి లాస్ట్ వరకును? ఉంటుందండి? ఉంటుందా? వాక్యం ఏం చెప్తుందని మళ్ళీ చదవమ్మా మాట. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితువని నేను నేమే తప్పు ఒకటి మాకు. నిజంగా అలాగ ఉంటేనంటే దేవుడు మన మీద తప్పు మోపుతాడంటండి. అలా ఉంటున్నారండి ఎవరన్నాను? గంటలు మాట్లాడతారు, అందరికి కొత్తలు ప్రేమగా మాట్లాడతారు. దైవజనులకి ఏం అడగా ఫోనే తెచ్చిచ్చేస్తూ ఉంటారు. ఉండగా ప్రేమ తగ్గిపోద్ది, దైవజనులే సాతానులా కనపడుతున్నారు. అలాంటి స్థితిలోకి వచ్చిన మనం ఎంతమంది చూస్తామండి? మొత్తం సార్వత్రిక సంఘాలు అన్నింటిలో మొత్తం ఇక్కడేగా చెప్తుంటా. చాలా చోట్ల చూస్తాను నేను ఆ మాటలు. సంఘాలే మార్చేస్తారు. ఎన్ని ఉంటాయండి, ఇన్ని రకాలుగా ఉంటున్నారు నేటి క్రైస్తవులు. ఇదే నా వాక్యం మీకు నేర్పుతున్నది.
చెప్పాలి. ఇదే నేర్పుతుంది. ఎవరు చేస్తారండి? నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళే ఇటువంటి పనులన్నీ కూడా, ఇవన్నీ కూడా మనం నేర్చుకుని ఏంటంటే నులివెచ్చని స్థితిలో ఉన్నవారి లక్షణాలు ఇవన్నీ కూడా. ఈరోజు మనం దేవుని ఆరాధనలు అడుగుదాం, నులివెచ్చని స్థితిలో ఉన్న తీసే తండ్రి అని అందరూ కూడా, మనం అందరం కూడా ఆయన పాదాల మీద పడి ఏడుద్దాం మన ఈరోజు అందరం కూడా. అలాగే ఇంకొక మాట చెప్పి ముగించుకుందాం. లోక ఆశ చేత ఎక్కువగా ఆకర్షించబడతారు. అంటే లోకాన్ని చూసమాట అండి. రోమియో రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 5వ అధ్యాయం నుంచి చదువుదామండి. 8 నుంచి 5 చదువుతాడు ముందు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురావు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం. లాస్ట్కి ఏం తెచ్చుకుంటారు? నిలువెచ్చని జీవితంలో ఉన్నవాళ్ళు మరణం తెచ్చుకుంటున్నారండి. అది అర్థం అవ్వట్లేదు. నేను యూనివర్సిటీ స్థితిలో ఉంటున్నాను, అటు వెళ్ళిపోతున్నాను, అందంగా అవన్నీ చక్కబడి వచ్చేస్తున్నాను, మళ్ళీ దైవజనుల దగ్గర యాక్టింగ్ చేసేసుకుని అందంగా బైబిల్తో అందంగా వందలు చెప్పేసి అందంగా కూర్చుంటున్నాను. 2 రకాల పాత్ర పోషించేస్తున్నారు. లోకల్లో పాత్ర, దైవజనుల దగ్గర ఒక పాత్ర, ఇంట్లో ఒక పాత్ర. అవి మన పాత్రలు 2 రకాల పాత్రలు ఎవరు వేయలేరు. ద్విపాత్రాయం, త్రిపాత్రాయం, మనం ఎన్నైనా పాత్రలు చేసేయగలం. దేవుడు అలాంటి తెలివితేటలు మనకి ఇచ్చాడండి. మరి కానీ లోకం కోసం వాడుతున్నాం, దేవుడి కోసం వాడతలేదండి. అలాగే చాలమ్మా, టైం అయిపోతుంది. నెక్స్ట్ వెళ్ళిపోదాం. అలాగే కానుకలు ఇవ్వడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. ఇది కూడా నిలువెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళ లక్షణమే. ఏంటంటే ఇవ్వడానికి, దేవునికి కానుకలు ఇవ్వడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. మలాకి గ్రంథం చూద్దాం ఒకసారి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మీ యొద్ద దొంగిలితిరని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠార్పణను ఇయ్యక దొంగిలితిరి. మరి నిజంగా ఒకసారి ఆగమ్మా, ఈ భూమి మీద సమస్తము ఇచ్చింది ఎవరండి? మొత్తం సమస్తం అంటే మొత్తం ఇంక్లూడింగ్ క్యాష్, బంగారం అన్నీ వచ్చేస్తాయన్నమాట. సమస్తం అంటే ఏంటండి? అన్నీ వచ్చేస్తాయి. మరి అన్నీ నువ్వు అనుభవించినప్పుడు, మరి సమస్తము నీకు భూమి మీద దేవుడు ఇచ్చినప్పుడు, అసలు పాత నిబంధనలో అయితే 10వ వంతు అని అన్నారు. ఇప్పుడు అలా ఉందండి? అసలు ఎంత వాళ్ళు నిజంగా చెప్పాలంటే అసలు అంతులేదండి. నీకు ఎంత ప్రేరేపణ వచ్చిందో ఇమీడియట్గా అంతా దేవునికి ఇచ్చేయాలి, అంతే. మరి సమస్తము దేవుడు ఇచ్చింది, మరి దేవుడు ఇచ్చింది దేవుడికి ఇవ్వడానికి ఎందుకంటే మనకి బాధ. చాలామంది కానుకలు ఉంటే మన దగ్గర డబ్బులు అయిపోతాయేమో అనుకుంటున్నారు. కానీ దేవునికి మీ చేతులు బుక్కులు గట్టిగా విప్పి చూడండి, బాగా ఇచ్చి చూడండి, మీరు ఇంకా ఎంత అభివృద్ధి పొందుతారో నా అనుభవంతో నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దేవునికి ఇచ్చింది ఎవరు కూడా మైకుల్లో అనౌన్స్ చేయకూడదు, ఇలా బహిరంగంగా చెప్పకూడదు. కానీ నేను అనేక మందిరాల దగ్గరగా అనేక దైవజనులకి ఇస్తాను. ఎంత నేను చెప్పను. ఎందుకంటే సమృద్ధిగానే ఇస్తాం. ఏదైనా మందిరం కట్టుకుంటున్నామన్నా సరే, ఏది జరిగినా సరే, మందిర నిమిత్తం ఏదైనా కొనుక్కుంటున్నామన్నా సరే, బయట మందిరాలకు వదిలేదు. చాలా సంఘాల్లో ఉన్న మందిరంలోనే ఇవ్వటలేదు. దేవుడికి వచ్చింది దైవజనులకి ఇస్తామనే భావంతో ఉండిపోతున్నారు తప్ప దేవునికి ఇస్తున్నాను అనే భావం మనలో కలిగినప్పుడే కానుకలు మనం దేవునికి విస్తారంగా ఇవ్వగలం. ఎవరు కూడా దైవజనులకే కానుకిస్తాం అనుకుంటున్నారు, ఈ లోకంలో మనిషికి ఇస్తున్నాం అనుకుంటారు. కాదండి, ఈ లోకంలో సమస్తము మనం అనుభవించింది ఎవరిచ్చిందండి? దేవుడు ఇచ్చిందని తెలుసు. వాక్యం ద్వారా అన్నీ మనకు తెలుసు.
ఆయన సరే దేవునికి ఇవ్వడానికి మనకి మన చేతులు ఇలా ఇలా వెనక్కి వెళ్ళిపోతాయి పారాలసిస్ వచ్చిన వాళ్ళకి. అవునా కదండి? నిజంగా పారాలసిస్ వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోతాయి వెనక్కి, ఇలా ఇది గమ్ముని అది అదరకు రాచి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని సంగమా, వాక్యం మనకు నేర్పిస్తుంది, బుద్ధి చెప్తుంది, ఎలా జీవించాలి, ఎలా దేవునికి ఇవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి, లోపల ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎన్ని రకాలు నేర్పిస్తుందండి. టైం లేదు కాబట్టి ముగిస్తాను, ఎందుకంటే అలాగే చివరిగా ముఖ్యంగా నిన్ను నీవే మోసపరుచుకుంటావు. ఏంటండి? మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు వ్యస్త స్థితిలో ఉంటున్నావు, దేవుని వాక్యానికి లోబడి ఉండలేదు, మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఒకసారి చూద్దాం అన్నమాట కూడా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 చదువుదాం. ఎవడును తన్ను తాను మోసపరచిపోకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞాని అనుకుని ఎడల జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావాలి. చాలా మంది అనుకుంటారు నేను చాలా తోపుని, చాలా తెలివైన వాడిని అనుకుంటున్నారు. మోసపుచ్చుకుంటున్నాను. అనువేశన జీవితంలో ఉంది అదే. మరి దేవుని వాక్యం లెక్క చేయట్లేదు. అప్పుడు నా వల్లే ఇది సంపాదిస్తున్నాను, నా వల్లే ఈ పేరు వస్తుంది, నా వల్లే అంతా కూడా నా 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 దేవుడి వల్ల అని అప్పుడే ఎవరు కూడా చేసుకుంటలేదు. అప్పుడు ఏమవుతున్నాడంటే లాస్ట్ కాడు వెర్రివాడు అయిపోతాడంట. ఎర్రివాడు అంటే ఏమంటామండి? బట్టలు ఇప్పుకొని ఓడంటే అలాగే తిరిగి ఏమంటాను? ఎర్రివాడు అంటాడు. అంటాం లేదండి, అలాగ అంటున్నాడు దేవుడు. ఎర్రివాడు అవుతామని చెప్తున్నాడు దేవుడు. తర్వాత 19 కూడా చూద్దాం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చదవమ్మా. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకును. 20 కూడా చదవమ్మా. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభు. మనం ఏం చేసినా సరే ఈ లోకంలో పెద్ద ఏదో తోపు అనుకుంటాం కదండి, ఆయన ముందని వ్యర్థం. ఎవరు చెప్తున్నారండి మాట? ప్రభువు తెలుసండి ఇవన్నీ కూడా. మనం ఏదో పెద్ద ఇవన్నీ నేనే కనిపెట్టేశాను, ఇవన్నీ నేనే చేసేస్తున్నాను అనుకుంటున్నాం. ఇవన్నీ ఎవరో చేయట్లేదు. ఆయన ఒక్క క్షణం నేను వీడాడంటే సున్నా మన బ్రతుకులు. ఏంటండి? ఆయన ఒక్క క్షణం మనల్ని వదిలిపెట్టాడు అనుకోండి, మన బ్రతుకులు 0 అయిపోతాయి అన్నమాట. ఎవరు కూడా నిలువెచ్చిన స్థితిలో ఉండొద్దండి. ఎందుకంటే రాత్రి వాక్యం కూడా సాధించింది ఆ మాట మనకి. నేను క్రైస్తవ్యం అంతా కూడా నిలువెచ్చిన స్థితిలోనే ఉంటుందండి. దేవునికి ఆనుకొని లోబడి ఎవరు ఉండలేదండి. ప్రియమైన దేవుని సంగమా, ఇన్ని మాటలు మీకు ఎందుకు చూపించానంటే చాలా మంది నేటి క్రైస్తవులు నిలువెచ్చగానే ఉంటున్నారు. అలా ఎవరు ఉండొద్దు. ఈరోజు మన దేవుని దగ్గర పాదాల దగ్గర మొక్కుదాం, బ్రతిమాలుకుందాం ఆయన్ని. మమ్మల్ని ఎవరిని కూడా నిలువెచ్చని స్థితిలో ఉంచొద్దు తండ్రి అని అడుగుదాం. ఈ వాక్యం మీ హృదయాల్లో ఫలించాలని, అనేకులు మీరు మారు మనసులోకి తీసుకురావాలని ప్రభువుపేట తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అవకాశం దైవజనులు ఇచ్చిన దైవజనులకు మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.